జీవితంలో కొన్ని అతి పెద్ద నిర్ణయాలు చాలా చిన్న సూచనల పుస్తకంతో వస్తాయన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం జీవితంలో తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకదానిని పరిశీలించబోతున్నాం: జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. సొలొమోను రచనల ద్వారా దేవుడు మనకు వివాహం గురించి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అది వేల సంవత్సరాల క్రితంలాగే ఈ రోజుకి వర్తిస్తుంది. సొలొమోను నానుడుల గ్రంథం 19:14లో ఒక లోతైన సత్యంతో ప్రారంభిస్తాడు. ఇల్లు మరియు సంపద తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయి, కానీ వివేకవంతమైన భార్య యెహోవా నుండి లభిస్తుంది. ఆ విషయం గురించి ఒక క్షణం ఆలోచించండి. మీరు మీ కుటుంబం నుండి డబ్బు, ఆస్తి లేదా వస్తువులను వారసత్వంగా పొందవచ్చు, కానీ భక్తిశీలమైన జీవిత భాగస్వామిని, అది దేవుని నుండి నేరుగా వచ్చే ఒక ప్రత్యేకమైన వరం. ఇక్కడ నేను ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను నా భార్యను 57 సంవత్సరాల క్రితం కలిశాను, మరియు మేము ఒక సంవత్సరం తర్వాతే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు నేను యువకుడిని, కేవలం 20 ఏళ్ల వయస్సు. నిజంగా చెప్పాలంటే మంచి భర్తగా లేదా తండ్రిగా ఎలా ఉండాలో నాకు ఏమాత్రం తెలియదు. కానీ నాకు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు: మేమిద్దరం మన హృదయాలంతా యేసును ప్రేమించాము. అదే మా ప్రయాణానికి ఆరంభ బిందువైంది. అది మా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది, ఎందుకంటే మేము ఒకరినొకరం ప్రేమించిన దానికంటే యేసును ఎక్కువగా ప్రేమించాము. మా పెళ్లి జీవితంలో దాదాపు 60 సంవత్సరాలుగా మా ప్రేమ మరింత లోతుగా పెరిగింది. నేను చాలా కాలం జీవించాను. జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలే మన జీవన దిశను నిర్ణయిస్తాయని నేను తెలుసుకున్నాను. వాటిలో ఒకటి మన జీవితాన్ని ఎవరితో గడపాలని ఎంచుకుంటామన్నదే. ఈ సంవత్సరాలుగా నేను కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నాను, కానీ నా భార్యగా ఉన్న ఆ మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అది నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటి. ఆమె ఒక నైతికత గల మహిళ, ప్రార్థనలో స్థిరంగా ఉండే మహిళ. ఇది సామెతలు 31లో సొలొమోను గొప్ప వ్యక్తిత్వం కలిగిన భార్య గురించి మనకు బోధించిన దానికి సరిగ్గా సరిపోతుంది. అది ఎలా ప్రారంభమవుతుందో గమనించండి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె విలువ రత్నాల కన్నా ఎక్కువ. ఈ వచనం నమ్మకమైన, కష్టపడే, జ్ఞానముతో కూడిన, దయగల మరియు ముఖ్యంగా ప్రభువును భయపడే మహిళను వివరిస్తుంది. ఇక్కడ చెప్పబడిన అన్ని లక్షణాల్లో ముగింపు ఒక ఆసక్తికరమైన విషయాన్ని హైలైట్ చేస్తుంది: ఆకర్షణ మాయాజాలం. అలంకార సౌందర్యం తాత్కాలికం, కానీ ప్రభువును భయపడే మహిళను ప్రశంసించాలి. తర్వాత పరమగీతల్లో మనం వివాహానికి మరో కోణాన్ని చూస్తాము: భర్త మరియు భార్య మధ్య ఉన్న అందమైన ప్రేమ మరియు అభిరుచి. కానీ ఇక్కడ కూడా జ్ఞానం ఉంది. 3 సార్లు ఈ గ్రంథంలో మనం ఒక హెచ్చరికను చూస్తాము: ప్రేమను అది కోరుకునే వరకు ప్రేరేపించవద్దు, మేల్కొలపవద్దు. ఇది మనకు సంబంధాల్లో సమయం ఎంత ముఖ్యమో నేర్పుతుంది. ప్రేమకు సరైన సమయం ఉంటుంది, తప్పు సమయం కూడా ఉంటుంది. ఈ గీతం మనకు ప్రత్యేకమైన నిబద్ధతతో కూడిన ప్రేమ శక్తిని కూడా చూపిస్తుంది. ఈ శక్తివంతమైన మాటలను వినండి: నీ హృదయంపై ముద్రగా, నీ భుజంపై ముద్రగా నన్ను ఉంచు, ఎందుకంటే ప్రేమ మరణం లాగానే బలంగా ఉంటుంది. ఎన్ని నీళ్లైనా ప్రేమను ఆర్పలేవు, నదులు దానిని కొట్టుకుపోయలేవు. ఇది శాశ్వతమైన, ఉత్సాహభరితమైన, రక్షించబడిన ప్రేమను వర్ణిస్తోంది. అయితే ఈ వివాహ సంబంధమైన సత్యాలను మనం ఈ రోజుల్లో ఎలా వర్తింపజేయగలమో మొదట మీ వివాహానికి దేవునితో ఉన్న సంబంధాన్ని పునాది చేయండి. రెండవది, పైకి కనిపించే ఆకర్షణల కన్నా స్వభావం మరియు భక్తిని ప్రాముఖ్యత ఇవ్వండి. మూడవది, ప్రేమకు సరైన సమయాన్ని కాపాడండి. సంబంధాల్లోకి తొందరగా ప్రవేశించకండి. నాలుగవది, భక్తిహీనమైన జీవిత భాగస్వామిని ప్రభువిచ్చిన విలువైన వరంగా భావించండి. ఐదవది, మీ వివాహాన్ని కేవలం భావోద్వేగాలపై కాకుండా నిబద్ధతపై నిర్మించండి. ఆరవది, సంబంధంలో సరైన హద్దులను పాటించండి. ఏడవది, ప్రభువును భయపడటం బాహ్య అందకన్నా ముఖ్యమని గుర్తుంచుకోండి. తెలుసా,
సొలొమోను ఫరో కుమార్తెను వివాహం చేసుకుని రాజకీయ కూటమి ఏర్పరచుకున్నప్పుడు అతడు లోక జ్ఞానంతో వ్యవహరించాడు. కానీ తన రచనల ద్వారా సొలొమోను వివాహం గురించి దేవుని జ్ఞానాన్ని పంచుకుంటాడు. ఇది కాల పరీక్షను తట్టుకుని నిలిచింది. మీరు ఒంటరిగా ఉన్నా, త్వరలో పెళ్లి కావాలని ఆశిస్తున్నా, లేక నా భార్యతో నేను లాగే దశాబ్దాల పాటు కలిసి జీవిస్తున్నా సరే, ఈ సూత్రాను ఎప్పటికీ సత్యమే. దేవుడు రూపొందించిన వివాహ రూపకల్పన అందం ఏమిటంటే, ఇది కేవలం సరైన వ్యక్తిని కనుగొనడమే కాదు, మీరు సరైన వ్యక్తిగా మారడంపైన ఆధారపడి ఉంటుంది. భర్త మరియు భార్య ఇద్దరూ దేవునిని మొదటిగా ఉంచి, ఒకరినొకరు విశ్వాసంగా ప్రేమించి, ఆయన జ్ఞానాన్ని అనుసరిస్తే వివాహం ఆయన ఉద్దేశించిన విధంగా మారుతుంది. అది ఆయన ప్రేమకు ప్రతిబింబంగా, ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ మరింత లోతుగా పెరిగే ఆనందానికి మూలంగా మారుతుంది. మనకు ఏదైనా సంపాదించాలన్నా, ముఖ్యంగా వివాహం లాంటి ముఖ్యమైన విషయంలో దేవుని జ్ఞానాన్ని కోరుకోవడం మనకు అవసరం అని గుర్తుంచుకోండి. కొత్త నిబంధన ప్రకారం మనం అడిగితే దేవుడు మనకు జ్ఞానాన్ని ఉదారంగా ఇస్తాడని చెబుతుంది. కాబట్టి మన సంబంధాలన్నింటిలోనూ ముందుగా ఆయన జ్ఞానాన్ని కోరే ప్రజలుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ఉత్తమమైనదే తెలుసు అని మనం నమ్మాలి.